ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా పెద్ద ఎత్తున మోడీ గారు పడతా ఉంది. ఈ రాష్ట్రానికి అనేక రకాల నిధులు కేటాయిస్తున్నారు, అనేక బడ్జెట్ ఈ రాష్ట్రానికి కేటాయించారు. మీరు చేయాల్సిన పని పార్టీ జెండా చేతబడుకొని యువమోర్చ కార్యక్రమం వెంట పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, యువకులు కలవండి, ప్రజలు కలవండి, మోడీ గారి యొక్క స్కీమ్స్ వివరించండి. ఈ పథకం వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు, ఈ పథకం వల్ల రాష్ట్రానికి లబ్ధి చేరుతుంది, భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందని మీరు వివరించండి. వివరించి మీరు ముందుకెళ్ళండి, యువకుల్ని యూత్ హాస్టల్స్కి వెళ్ళండి, యూత్ హాస్టల్స్ ఉన్న యూత్ అందరూ తీసుకొని రండి. అనేక సంఘాలు ఎన్వైకే ఆధ్వర్యంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలలో పెట్టి యువకుల్ని కలవండి, భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించండి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ కార్యక్రమం ముందుకెళ్ళినటువంటి ఒక ఆలోచన వచ్చింది. అందుకే రాబోయే 3 సంవత్సరాల్లో ఈ బాధ్యత ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జనతా యువమోర్చ కోసం మోడీ గారి యొక్క నాయకత్వంలో ఒక కర్రపత్రం పెట్టుకొని మేము చేయాల్సిన పని, యువమోర్చ కార్యకర్తలు చేయాల్సిన పని కేవలం గ్రామాల్లోకి వెళ్ళి యువకుల్లోకి వెళ్ళి మోడీ గారి యొక్క పథకాలని మేము వివరించి గతంలో ఏ విధంగా 10 నిమిషాలు ఓటు అదే యొక్క ఓటు బ్యాంకుని కొనసాగే విధంగా మాధవరావు నాయకత్వంలో నా రాబోయే ఎన్నికల్లో అనేక రకాల గ్రామీణ ప్రాంతాల ఎన్నికల్లో డిప్యూటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేక రకాల ఎన్నికల్లో ఖచ్చితంగా యువకులకి ప్రభుత్వ ప్రాధాన్యత కల్పించాలని ఇక్కడ నుంచి నేను ఒక విరమించుకుంటున్న మాధవని భవిష్యత్తులో పెద్ద యువకుల్ని వేదికపై తీసుకొచ్చి భారతీయ జనతా యువమోర్చకి, భారతీయ జనతా పార్టీకి మేము అటాచ్ చేస్తామని ఈ యొక్క పెద్ద పెద్దలు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సభ్యులకి మాధవ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ జిల్లాలో గ్రామానికి వెళ్ళడానికి శ్రీ వెంకటేష్ గారు పెద్దలు అనేక రకాల పార్టీలు సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అనేక రకాల కార్యక్రమాలు సహకరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఆదరణ శాసనసభ ఎమ్మెల్యే గారు పార్వతీనాథన్న నన్ను ఒక గంట సేపు కూర్చున్నాడు అధ్యక్ష పదవి ఎన్నికైన. ఈ ప్రాంతం గురించి ఏ రకమైన అవగాహన వస్తుందని చెప్పాడు, అనేక రకాల విషయాల గురించి చెప్పాడు. నువ్వేం భయపడదు, నీకు అండగా ఉండదు, నాకు అండగా ఉండదు. మేము కావాల్సింది అదేనా, అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలకు మాకు అధికారం ఇంకోటి కాదు. ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైనా ఒక సమస్య వచ్చిన కార్యకర్తకి పలానా పెద్దలు అండగా ఉంటే చాలా సంతోషంగా పనిచేస్తాం. అందుకు నుంచి వేరే ఏమి కూడా మేము కోరికలు ఆ మాట పాత్రని చెప్పాడు, ఆదోనికి వెళ్ళిన మాట పాత్రని చెప్పాడు. ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం, మేము మాకు ఉండాలి, ఒకరికొకరు అందుబాటులో ఉంటేనే, ఒకరికొకరు తోడు చేతుల వాళ్ళు ఉంటేనే మన పార్టీ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఆ ధైర్యం నడిపించిందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీశైలం సంబంధించిన చైర్మన్ శ్రీ పోతుల రమేష్ నాయుడు గారు మాట్లాడవలసిందిగా